అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. ఈరోజు శ్రీరామనవమి విశిష్టతని గురించి తెలుసుకుందాం. రామ అంటే కేవలం 2 అక్షరాలు కాదు, అదో మహాశక్తి మంత్రం. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడిని కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకుంటున్న శుభతరుణం. చైత్రమాసం శుక్లపక్షం నవమి నాడు మనకి శ్రీరామనవమి వస్తుంది. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే చైత్ర శుక్లపక్ష నవమి, శ్రీరామనవమి. ఈ రోజున ప్రధానంగా 3 ఘట్టాలు నిర్వహిస్తారు: శ్రీరామ జననం, సీతారాముల కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం. మన సనాతన ధర్మం, పురాణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహావిష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా ఉంటుంది. ఉదాహరణకు నారసింహ అవతారం కుజగ్రహాన్ని సూచిస్తుంది, కృష్ణావతారం చంద్రగ్రహాన్ని సూచిస్తుంది, వామన అవతారం గురుగ్రహం, అలాగే శ్రీరామ అవతారం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడిని సూచిస్తుంది. రామాయణం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీరాముడు త్రేతాయుగంలోని గురువారం రోజున చైత్ర శుక్ల నవమి నందు కర్కాటక లగ్నంలో జన్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముని అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించడం, ఆయన జాతకంలో సూర్యుడు మేషంలో ఉచ్చక్షేత్రంలో ఉండడం, ఇవన్నీ ధర్మస్థాపన కోసం రామావతారం ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. మనిషి జీవితంలో ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనే అంశాలను రామాయణం ద్వారా తెలుసుకుంటారు. శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన, ఉత్తమ రాజు లక్షణం, ఉత్తమ సోదరుడి కర్తవ్యం, ఇలా అనేక విషయాలన్నీ రామ అవతారంలో చూసి నేర్చుకోవలసిన గొప్ప సుగుణాలు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన శ్రీరాముడిని సనాతన ధర్మంలో పూజించడం వల్ల విజయాలు కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. మాసములలో మొదటి మాసం చైత్రమాసం. సనాతన ధర్మంలో సంవత్సరంలో తొలి పండుగ, తొలి పూజ చైత్ర శుక్ల నవమి రోజు చేసే శ్రీరామ పూజ వ్రతం. శ్రీరామనవమి రోజున అసలు ఏం చేయాలి? శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి. ఇంటిని తోరణాలతో అలంకరించాలి. కొత్త వస్త్రాలు ధరించాలి. ఇంట్లో కుదరని పక్షంలో దేవాలయాల్లో శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, లక్ష్మణుని విగ్రహాలను ప్రతిష్ఠ చేయాలి. ధ్యాన, ఆవాహనాది షోడశోపచారాలతో శ్రీరామచంద్రమూర్తిని పూజించాలి. ఆ పూజలో శ్రీ సీతారాముడిని అష్టోత్తర శతనామావళితో అర్చించాలి. ఇలా పూజించి శ్రీరామచంద్రమూర్తికి ఇష్టమైన వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెట్టి పూజ అనంతరం దాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. ఈరోజు ఉపవాసం, జాగరణ చేయడం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. శ్రీరామనవమి రోజున రామనామస్మరణ చేయడం, రామకోటి వంటివి రాయడం వల్ల అత్యంత పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు తెలుపుతున్నాయి. శ్రీరామనవమి రోజు ఏ వ్రతం చేసినా ఫలించదని, కేవలం శ్రీరామ వ్రతం మాత్రమే ఫలిస్తుందని, ఈ వ్రతానికి మించినది లేదని పెద్దల వాక్కు. ఈరోజు రామనామ స్మరణ చేయడం, రామనామ ధ్యానం చేయడం వల్ల పాపాలు తొలగి జయాలు సిద్ధిస్తాయి. రామనామం అంటే అర్థమేమిటి అనేది కూడా తెలుసుకుందాం. రామాయణంలో రామచంద్రమూర్తికి వశిష్ఠ మహర్షి పేరు పెట్టారు. రామాయణం ప్రకారం, రామ రహస్యోపనిషత్తు ప్రకారం రామనామానికి అనేక రకాలైన అర్థాలు ఉన్నాయి. అందులో రమంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం. అనగా యోగీశ్వరులు ఏ భగవంతుని యందు ఆస్వాదన చెందుతారో ఆయనే రాముడు అని దాని అర్థం. రామ అనే దానికి అర్థం రాక్షసేన మరణం యాంతి రామ అంటే ఎవరిచే రాక్షసులు మరణించెదరో అతడే రాముడు అని. శ్రీరామనవమి రోజు రామనామ స్మరణ చేయడం అనేక రెట్ల పుణ్యఫలం. రామనామమును తారక మంత్రమని, తారక మంత్రం అంటే తేలికగా దాటించేది అని అర్థం. ఏ మంత్రం చెప్పినా దాని ముందు ఓం అని, తర్వాత నమః అని ఖచ్చితంగా వాడాలి. కానీ రామనామానికి, రామ అనే మంత్రానికి వాడాల్సిన అవసరం లేదు. శ్రీరామ శ్రీరామ అనుకుంటూనే విష్ణులోకాన్ని పొందవచ్చని పురాణాలు తెలుపుతున్నాయి. పూర్వం శివుడు పార్వతీదేవికి శ్రీరామనామ గొప్పతనాన్ని తెలియజేస్తూ శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని పార్వతీదేవికి తెలియజేశాడు. విష్ణు సహస్రనామ పారాయణం తర్వాత ఈ శ్లోకంతోనే దాన్ని ముగిస్తారు. శ్రీరామ 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 అని 3 సార్లు అంటే ఇందులోనే 1000 నామాలు ఉన్నాయని, సకల దేవతలు ఇందులోనే ఉన్నారని శివుడు పార్వతీదేవికి తెలియజేసినట్లు మన పురాణాలు చెబుతున్నాయి.